చాలా క్లియర్గా నేను మహిళా సభ్యురాలికి ఆన్సర్ చెప్పినప్పుడు ఏదైతే మహిళల మీద అత్యాచారాల గురించి అదేవిధంగా హత్యల గురించి చెప్పారో చాలా క్లియర్గా విత్ నెంబర్స్తో సైతం ఇది తగ్గినాయి అని చెప్పాను. తగ్గినాయి అని చెప్పిన తర్వాత కూడా ఎగైన్ మహిళా సభ్యురాలు మళ్ళీ పెరిగినాయి అని చెప్పారు. నేను ఆవిడ విజ్ఞతకు వదిలేస్తున్నాను. అది నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే అధ్యక్ష, చాలా క్లియర్గా మేము చెప్పేటప్పుడు కూడా చాలా వెరీ ప్రౌడ్ టు సే ఇప్పుడు ఈ సంవత్సరం మహిళల మీద జరిగిన అత్యాచారాలు కానీ హత్యలు కానీ 4% తగ్గినాయి అని చెప్పడానికి నేను చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను అధ్యక్ష. దానికి ఈ రోజు మేము పడ్డ కష్టం కాదు అధ్యక్ష. ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చిన తర్వాత నుంచి కూడా ఇందాక ఏదైతే సభ్యురాలు గాంజా గురించి అదేవిధంగా డ్రగ్స్ గురించి మాట్లాడారో అదే గాంజా నిర్మూలన చేయాలి, డ్రగ్స్ని కంట్రోల్ చేయాలనే ఉద్దేశంతో ఇంకా మేము ఎవరూ కూడా అందులో మేము ఛార్జీలు తీసుకోకుండానే అప్పటి నుంచి కూడా స్టార్ట్ చేసి గాంజా నిర్మూలనకి ప్రత్యేకంగా ఈగల్ అని చెప్పి ఒక టాస్క్ ఫోర్స్ని ఏర్పాటు చేసి ఒక ఐజీ స్థాయి వ్యక్తిని ఏర్పాటు చేసి ఈ రోజుకి మీకు గాంజా లేదు అని చెప్పట్లేదు అధ్యక్ష. గాంజా కల్టివేషన్ 0 చేసామని చెప్పాం. ఆ విషయం కూడా సభ్యులు దయచేసి అర్థం చేసుకోవాలి. ఇంతకుముందు ఆంధ్రప్రదేశ్ని గాంజా ఆంధ్రప్రదేశ్ అనే దగ్గర నుంచి ఈరోజు గాంజా అంటే 0 గాంజా ఆంధ్రప్రదేశ్గా మార్చడానికి ఈరోజు 20 నెలల కాలం మా పోలీస్ డిపార్ట్మెంటు మా యంత్రాంగం మా సీఎం గారి సారథ్యంలో చేసామని చెప్పడానికి కూడా నేను గర్వంగా ఫీల్ అవుతున్నాను అధ్యక్ష. అదేవిధంగా మీ శక్తి యాప్ ఇంతకుముందు దిశ యాప్ అని చెప్పి పెట్టి దిశ చట్టం అని చెప్పి సుమారుగా 5 సంవత్సరాలు కూడా మహిళల్ని మోసం చేయడమే కాకుండా ఆఖరికి కేంద్ర ప్రభుత్వాన్ని కూడా మోసం చేసే పరిస్థితి దగ్గర నుంచి ఈరోజు శక్తి యాప్ని మేము ఏర్పాటు చేసి ఆ శక్తి యాప్లో సుమారుగా 16 పారామీటర్స్ని ఏర్పాటు చేసుకొని దానికి సపరేట్గా ఉమెన్ అండ్ చైల్డ్ సేఫ్టీ వింగ్ని ఏర్పాటు చేసుకొని ఒక ఐజీ స్థాయి వ్యక్తిని దీనికి కూడా మేము ఏర్పాటు చేసుకుని వాళ్ళ ఒక ఆఫీసర్ని అలొకేట్ చేసి ఉమెన్ అండ్ చైల్డ్కి సంబంధించి సేఫ్టీ విషయంలో ప్రత్యేకంగా ఒక విభాగాన్ని ఏర్పాటు చేసాం. దీన్ని లాస్ట్ ఉమెన్స్ డేకి ఏర్పాటు చేసిన తర్వాత ఈ రోజుకి శక్తి యాప్ దగ్గర 1,50,00,000 మంది మహిళలు ఇన్స్టాల్ చేసుకున్నారు, వాళ్ళు డౌన్లోడ్ చేసుకున్నారు అధ్యక్ష. అంతేకాకుండా వీళ్ళకి సపరేట్గా వాట్సాప్ ఒక నెంబర్ కూడా ఏర్పాటు చేసాం. 7993485111 అనే ఒక వాట్సాప్ నెంబర్ని కూడా ఏర్పాటు చేసి ఎవరైనా మహిళలకు ఎక్కడైనా ఏ ఆపద జరిగినా కూడా ఈ వాట్సాప్ నెంబర్కి జస్ట్ ఒక క్లిక్ చేస్తే చాలు. మాకు అందులోకి ఈ యాప్ని తీసుకుని యాప్లో కూడా జస్ట్ ఫోటో డౌన్లోడ్ చేసినా లేదా SOS చెప్పినా కూడా మేము చాలా క్లియర్గా చేస్తున్నాం. అదేవిధంగా 112కి సంబంధించి కూడా మేడం మాట్లాడారు. ఈ 112కి సంబంధించి కానీ ఈ శక్తి మొబైల్ రిజిస్ట్రేషన్స్ కానీ చూస్తే అధ్యక్ష దగ్గర డౌన్లోడ్ చేసుకున్నవి చెప్పాను అధ్యక్ష. SOS కాల్స్ దగ్గర 29,772 ఈ 1 ఇయర్లో మేము చెప్తుంది 8/3/2025 వరకు చెప్తున్నాం అధ్యక్ష. అదేవిధంగా 8/3/25 నుంచి చెప్తున్నాం అధ్యక్ష. అక్కడి నుంచి ఇప్పటి వరకు చెప్తున్నాం. యాక్షనబుల్ కాల్స్ 844 కాల్స్. అదేవిధంగా FIR రిజిస్టర్ అయినాయి కూడా 45 FIR రిజిస్టర్ అయినాయి. ఓపెన్ డ్రింక్స్ గురించి అదేవిధంగా వీటి గురించి మాట్లాడుతున్నారు, ఈవ్టీజింగ్ గురించి అధ్యక్ష. ఈరోజు మేము ఉమెన్ మీద క్రైమ్ తగ్గించుకోగలుగుతున్నామంటే కేవలం సర్వేలెన్సెస్ పెంచుకున్నాం కాబట్టి అధ్యక్ష. ఎక్కడైనా ఈవినింగ్ అయ్యేసరికి స్కూల్ దగ్గర కాలేజీల దగ్గర డ్రోన్ ఎగురుతుంది, ఒక్కసారి ఎవరైనా సభ్యులు వచ్చి చూస్తే చూడమనొచ్చు అధ్యక్ష. ఎందుకంటే డ్రోన్ సర్వేలెన్స్ పెడుతున్నాం, CCTV సర్వేలెన్సెస్ పెడుతున్నాం ఎవ్రీవేర్. ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్తో పాటు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కోఆర్డినేషన్తో బ్యాడ్ టచ్ గుడ్ టచ్కి సంబంధించి కూడా ఈరోజు మేము అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తున్నాం. ఇందాక సభ్యురాలు మదనపల్లి కేసు గురించి మాట్లాడారు అధ్యక్ష. మదనపల్లి కేసు నిజంగా చాలా దురదృష్టమైన సంఘటన. ఎందుకంటే అటువంటి పశువు లాంటి వ్యక్తులు ఈరోజు సమాజంలో కొంతమంది తిరుగుతున్న సందర్భాలని కూడా మనం చూస్తున్నాం అధ్యక్ష. దీని మీద గవర్నమెంట్ ఎంత సీరియస్గా యాక్షన్ తీసుకున్నదన్న సంగతి కూడా తెలిసి ఆ ప్రెజర్ తట్టుకోలేక ఆత్మహత్యలు చేసుకున్న సందర్భాన్ని కూడా నేను ఈ సభలో ఉద్ఘాటిస్తున్నాను అధ్యక్ష. ఈరోజు ఎంత ప్రెజర్ ఆ రోజు ఆ నేరస్తుల మీద పెట్టకపోతే నేరస్తులు ఎందుకు ఆత్మహత్య చేసుకుంటాడు? ఇప్పుడు ఈ విషయాన్ని కూడా నేను సభలో చెప్పాలి. ఎందుకనంటే ఈరోజు మేము తీసుకుంటున్న చర్యలు అధ్యక్ష, ఈరోజు హై ప్రయారిటీ ఉమెన్ సెక్యూరిటీ, హై ప్రయారిటీ చైల్డ్ సెక్యూరిటీ. పోక్సో కేసుల్లో ఈరోజు నేను చెప్తాను అధ్యక్ష 3 నెలల కాలంలోనే శిక్ష పడిన సందర్భాలు కూడా ఉన్నాయి. కన్విక్షన్ రేటు కూడా 50% మేము పెంచుకున్నాం అధ్యక్ష. ఈరోజు 506 మందికి కన్విక్షన్ పడితే అందువల్ల 9 మందికి మరణ శిక్షలు విధించాం అధ్యక్ష. అందరూ విధించబడ్డాయి అధ్యక్ష. అదేవిధంగా 169 మందికి లైఫ్ పడింది అధ్యక్ష. ఈరోజు కన్విక్షన్ రేట్లు పెరిగినాయి. పోక్సో కేసుల్లోని ఈరోజు మేము స్పీడ్ పెంచుకున్నాము. కనీసం రిమాండ్ నుంచి బెయిల్ రాకముందే శిక్ష పడే సందర్భాన్ని కూడా ఈరోజు మేము ఎస్టాబ్లిష్ చేసుకున్నాం. దానికి ఈరోజు మనందరం కూడా గర్వపడాలి. ఈరోజు మీరందరూ కూడా సపోర్ట్ చేయాలి. నెక్స్ట్ ఇంకొక మాట అన్నారు అధ్యక్ష, NDPS కేసులు పెరుగుతున్నాయి. పెరుగుతున్నాయి. ఎందుకు పెరుగుతున్నాయి? మేము ఈరోజు కేసులు బుక్ చేస్తున్నాం. ఇంతకు ముందులా దాచుకొని మేము కూర్చోలేము. సరఫరాలకు మేము సపోర్ట్ చేయలే. ఈరోజు ఎక్కడైనా ట్రాన్స్ఫర్ జరిగింది అనుకుంటే మేము ఇక్కడ కూర్చొని అరెస్టులు చేస్తున్నాం కాబట్టి NDPS కేసులు పెరిగినాయి. మేము గర్వంగా చెప్తున్నాం మేము NDPS కేసులు పెంచామని.
ఎందుకంటే ఇప్పటి వరకు జీరో కల్టివేషన్ ఒరిస్సా నుంచి, అదేవిధంగా ఒకటే అడుగుతున్నాను అధ్యక్ష, సభలో అందరూ కూడా ఈరోజు గాంజా విషయంలో కానీ అందరం కూడా ఇబ్బంది పడే వాళ్ళమే, ఆడపిల్ల తల్లిదండ్రులమే. ఈరోజు గాంజాని అరికట్టే బాధ్యత ఇక్కడ ఉన్న ప్రతి సభ్యుల మీద కూడా ఉంది. ఈరోజు ఆ విషయంలో నేను లాస్ట్ 5 సంవత్సరాలు గుండెల మీద చేసుకోమని చెప్పి అడగండి, ఎక్కడైనా ఇంటర్ స్టేట్కి సంబంధించి ఒక మీటింగ్ ఏర్పాటు చేశాడు ఆ సీఎం, అప్పుడు ఎక్స్ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు. అదేవిధంగా హోమ్ డిపార్ట్మెంట్ మీద గాంజా గురించి ఎక్కడైనా మాట్లాడడం జరిగిందా? నేను ఈరోజు ఇంకొక విషయం కూడా గర్వంగా చెప్తున్నా, గాంజా విషయంలో ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చేటప్పటికి స్కూల్ పిల్లలు బ్యాగుల్లోకి వెళ్ళింది గాంజా అనుకునే దగ్గర నుంచి ఈరోజు అదే స్కూల్ పిల్లలు రోడ్డు మీదకి వచ్చి గాంజా వద్దు బ్రో, డ్రగ్స్ వద్దు బ్రో అని వాళ్ళు తిరిగి మోటివేట్ చేసే పొజిషన్కి ఈరోజు తెచ్చుకున్నాం అధ్యక్ష. ఇదే గాంజాని కంట్రోల్ చేసే విషయంలో ఈరోజు నేషనల్ ఎన్సీబీ వాళ్ళ దగ్గర నుంచి ప్రతి ఒక్కరు కూడా మిగతా స్టేట్స్ అన్ని కూడా ఎలాగ వాళ్ళు కంట్రోల్ చేశారో, ఆల్టర్నేటివ్ క్రాప్స్ ఎలా వేశారో ఆంధ్రప్రదేశ్ చూసి నేర్చుకోండి అని చెప్పే పొజిషన్ ఈరోజు తెచ్చుకున్నాం అధ్యక్ష. ఒకనొక సందర్భంలో ఆంధ్రప్రదేశ్ చూపిస్తే డ్రగ్స్ కి హబ్బు, గాంజాకి హబ్బు అనే దగ్గర నుంచి ఈరోజు గాంజాని ఎలా అరికట్టారో ఆంధ్రప్రదేశ్ చూసి నేర్చుకోండి అని పొజిషన్ తీసుకొచ్చామంటే దట్ ఈస్ అవర్ పోలీస్, దట్ ఈస్ అవర్ అడ్మినిస్ట్రేషన్ అని చెప్తున్నాను అధ్యక్ష. అంతే తప్పించి ఈరోజు మళ్ళీ చెప్తున్నా, ఎవరు దొరకలేదు, అందరి గురించి ఎదుగుతున్నామమ్మా. ఆఖరికి డోర్ డెలివరీలు చేసిన వాళ్ళ కుటుంబ సభ్యులను కూడా ఎత్తుకుతున్నాం. వాటి మీద కూడా మేము దృష్టి పెట్టాం. వాటి గురించి కూడా మాట్లాడుకుందాం. ఒకటే చెప్తున్నా, ఈ రోజు హై ప్రయారిటీ విత్ ఇన్ 24 to 48 hours ఏ నిందితుడినైనా పట్టుకొని లోపలేస్తున్నాం. ఇంకోటి చెప్తున్నా అధ్యక్ష, పోక్సో కేసుల్లో ఎవరైతే హ్యాబిచువల్ అఫెండర్స్ ఉన్నారో వాళ్ళని కూడా ట్రాకింగ్ లో పెట్టాం, రౌడీ షీట్ని ట్రాకింగ్ లో పెట్టాం. కాబట్టి లా అండ్ ఆర్డర్ మేము కంట్రోల్ చేయగలుగుతున్నాం. లా అండ్ ఆర్డర్ విషయంలో కూడా ఓవరాల్ క్రైమ్ కూడా 6% తగ్గించుకున్నామని చెప్పి కూడా గర్వంగా చెప్తున్నాను అధ్యక్ష. క్వశ్చన్ నెంబర్ 14.